హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.1 నుండి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ సెకండ్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఒకసారి సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడో, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. So first one చూడండి. The area of a rectangular plot is 528 meters square. The length of the plot is 1 more than twice its breadth. We need to find the length and breadth of the plot అన్నాడు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, సిచ్యువేషన్స్. దాన్ని ఏం చేయమన్నాడంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ ఫామ్లో రాయమన్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉంది. సో దాని యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు, 528 ఇచ్చాడు. సో దాని యొక్క లెంత్ అనేది ఎలా ఉంటుంది అన్నాడు, 1 more than twice ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. బ్రెడ్త్కి ఆ లెంత్ అనేది ఎలా ఉంటుందంటే ట్వైస్ ఉండి దానికన్నా ఒకటి ఎక్కువ ఉంటుంది అన్నాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ చేయమన్నాడు అంటే దీనికి సూటబుల్ అయ్యేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి, సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ రాద్దాం. చూడండి, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 528 మీటర్ స్క్వేర్. సో ఫస్ట్ మనం లెంత్ ఫస్ట్ బ్రెడ్త్ తీసుకుందాం మనం. So let the breadth of rectangle ఈక్వల్ టు ఎంత అనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. అప్పుడు లెంత్ ఏమవుతుంది, లెంత్ ఈక్వల్ టు లెంత్ ఏమన్నాడు, బ్రెడ్త్కి ఎలా ఉంటుంది అన్నాడు, ట్వైస్ అన్నాడు. ట్వైస్ మీన్స్ 2 times అనమాట. ట్వైస్ అంటే 2 into x, ట్వైస్ అండ్ 1 more than twice అన్నాడు. ఇంకా 1 more than అంటే ఏం చేయాలంటే +1 చేయాలన్నమాట. ఓకేనా, ఇది లెంత్. ఓకే, సో కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకి ఏరియా ఎంత ఇచ్చాడు, 528 ఇచ్చాడు. సో మనం రాద్దాం ఇక్కడ, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 528 కదా, 528 మీటర్ స్క్వేర్. మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి, L into B. ఓకేనా, సో బ్రెడ్త్ మీన్స్ B, ఇది లెంత్ అంటే L కదా, L into B. L into B అంటే L అంటే ఎంత, L ఎంత 2x + 1 ఇంటూ B అంటే ఎంత, x ఈక్వల్ టు 528. సో 2x into x, 2x స్క్వేర్ ప్లస్ 1 into x అంటే x, 2x స్క్వేర్ ప్లస్ x. ఈ 528 ఇటు వస్తే ఏమవుతుంది, -528 ఈక్వల్ టు 0. ఓకేనా, మనల్ని ఓన్లీ ఈక్వేషన్ మాత్రమే కనుక్కోమన్నాడు. దీని రూట్స్ అడగలేదు, ఓన్లీ ఈక్వేషన్స్ మాత్రమే కనుక్కోమన్నాడు కాబట్టి ఇది ఈక్వేషన్ అవుతుంది. 2x స్క్వేర్ ప్లస్ x -528 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్ అన్నాడు. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ చూడండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్కపక్కన ఉండేటువంటి నెంబర్స్. ఇప్పుడు ఇలా 1, 2, 3 ఇవన్నీ ఎలా ఉన్నాయి, పక్కపక్కన వచ్చే నెంబర్స్ కదా, సో వాటిని మనం కాన్సిక్యూటివ్ అంటాం. ఇంకేమన్నాడు, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. పాజిటివ్ ఇంటీజర్ అంటే ప్లస్ తీసుకోవాలి. అంటే ఎలా అంటే ఫస్ట్ సపోజ్ x తీసుకున్నాం అనుకో, దాని నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది, x + 1 అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, 2 నెంబర్స్ వచ్చి x ఒకటి తీసుకుందాం, x + 1 ఒకటి తీసుకుందాం. లెట్ ద 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ పాజిటివ్ అని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ x ఒకటి, ఇంకొకటి ఏమనుకుందాం, x + 1. ఓకేనా, x + 1. మరి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, దీని యొక్క ప్రోడక్ట్ అనేది 306కి ఈక్వల్ అన్నాడు. ఓకేనా, సో చూద్దాం. దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్, అకార్డింగ్ టు క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ ఏంటేంటి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ numbers ఈక్వల్ టు ఎంత, 306. ఓకేనా,
సో ఆ నెంబర్స్ ఏంటివి, ఎక్స్ ఒకటి, ఇంకొకటి ఏంటి x+1 ఈక్వల్ టు 306. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈక్వల్ టు 306. ఓకేనా. ఈ 306ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. x² ప్లస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ అవుతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. -306 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find Rohan's present age అన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ చూద్దాం చూడండి. లెట్ ద రోహన్స్ present age ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఓకేనా. రోహన్ ప్రజెంట్ ఏజ్ ఎంత, ఎక్స్. అయితే వాళ్ళ మదర్స్ ఎంత అన్నాడు, 26 years ఓల్డర్ దాన్ హిమ్ అన్నారు. 26 years అనేవి రోహన్ కంటే ఎక్కువ అనమాట. వాళ్ళ మదర్ ఏజ్ వచ్చి రోహన్స్ మదర్ ఏజ్ ఒకటి ఏమవుతుంది, x+26 years. అయితే ఇంకేమన్నాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years అన్నాడు. ఆఫ్టర్ 3 years అంటే రోహన్ ఏజ్ ఎంత అవుతుంది, ఆఫ్టర్ 3 years అంటే ఆఫ్టర్ మీన్స్ ప్లస్ చేయాలన్నమాట. 3 years తర్వాత అంటే x+3. రోహన్ వాళ్ళ మమ్మీది ఎంత అవుతుంది, మదర్ ఏజ్ వచ్చి x+26+3. ఓకేనా. అంటే ఎంత అవుతుంది, x+26+3 అంటే 29, x+29. అయితే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, దీని యొక్క ప్రోడక్ట్ అనేది 360 yearsకి ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ రాద్దాం చూడండి. అకార్డింగ్ టు క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years ఎంత అవుతుంది, 360 years. ఓకేనా. ఆఫ్టర్ 3 years ఎంత, 360 years. మనకి ఎంత ఉంది మరి ఆఫ్టర్ 3 years వీళ్ళ ఏజ్, x+3 ఒకటి ఉంది, ఇంకొకటి ఏముంది x+29 ఈక్వల్ టు 360. సో దీన్ని మల్టిప్లై చేద్దాం చూడండి. x ఇంటూ ఎక్స్ x² ప్లస్ x ఇంటూ 29 x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 29 ఇంటూ 3 ఏమవుతుంది, మల్టిప్లై చేద్దాం. 3 9 = 27, 3 2 = 6 ప్లస్ 2 6 + 2 అంటే ఎంత, 87 ఈక్వల్ టు 360. ఓకేనా. నెక్స్ట్ x² ప్లస్ 29 ప్లస్ 3 32x ప్లస్ 87. ఈ 360ని లెఫ్ట్ సైడ్ తెద్దాం, -360 ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు x² ప్లస్ 32x మైనస్ 360లో నుండి 87 మైనస్ చేద్దాం. 10 - 7 3 5 క్యారింగ్ తీసుకుందాం, 15 అవుతుంది. ఇక్కడ 2 15 - 8 అంటే ఎంత అవుతుంది, 7. ఇక్కడ 2 ఉంటుంది. సో 273 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఓకేనా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లోనే ఫోర్త్ వన్, లాస్ట్ వన్. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers at a uniform speed. If the speed had been 8 km/h less, then it would have taken 3 hours more to cover the same distance. ఓకేనా. సో వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి ఇది ఎలా సాల్వ్ చేయాలో. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers అంట. ట్రైన్ అనేది 480 kilometers ఒక డిస్టెన్స్ తోటి అది ట్రావెల్ అవుతుంది, ఒక యూనిఫామ్ స్పీడ్ తోటి. ఓకేనా. అయితే ఇంకేమన్నాడు, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్ దెన్ అన్నాడు. అంటే ఒకవేళ ఇదే ట్రైన్ ఇప్పుడున్నటువంటి ఫస్ట్ ఉన్నదానికంటే 8 kilometers తక్కువ వేగంతో ప్రయాణిస్తే అప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అంటున్నాడు, 3 hours అనేది ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకేనా. 3 hours ఎక్కువ టైం తీసుకుంటుంది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే దాని యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోవడానికి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి, సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. ఫస్ట్ లెట్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఏమవుతుంది, ఎక్స్. ఓకేనా.
ఎక్స్. స్పీడ్ అంటే మనకి కిలోమీటర్ పర్ అవరే కదా, ఓకేనా. స్పీడ్కి మనకి ఫార్ములా ఏంటి, స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం, రైట్, డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనకి టైం గురించి ఇచ్చాడు కాబట్టి టైం ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, డిస్టెన్స్ బై, ఈ స్పీడ్ ఇక్కడ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట, ఓకేనా. ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం ఇప్పుడు. చూడండి ఒకసారి. ఫస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ట్రైన్. ఎంత డిస్టెన్స్ తోటి వెళ్తుంది ట్రైన్, 480 కిలోమీటర్స్, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. ఫస్ట్ టైం టేకెన్ టు ట్రావెల్ ద డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్ అయినప్పుడు టైం ఎంత అవుతుంది అప్పుడు, టైం అంటే ఏమని చెప్పాను, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ అంటే ఎంత, 480 బై స్పీడ్ ఎంత మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం కదా. సో 480 బై ఎక్స్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, 8 కిలోమీటర్ తక్కువ వెళ్తే ఎంత అవుతుంది అనేది కూడా రాయాలి కదా. సో ఇక్కడ చూడండి. ఇఫ్ ద స్పీడ్ is 8 km/h less, then time taken to cover the same distance టైం ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, 480 బై ఎక్స్ మైనస్ 8, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని కూడా మనం డిఫరెన్స్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది, 3 అవర్స్కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో 480 బై ఎక్స్ మైనస్ 8 మైనస్ 480 బై ఎక్స్ ఈక్వల్ టు 3, ఓకేనా, 3. సో నెక్స్ట్ ఈ రెండిట్లలో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ లాగా రాద్దాం. ఇక్కడ 480 ఉంది, ఇక్కడ 480 ఉంది, కామన్ తీయవచ్చు కదా. సో 480ని కామన్ తీద్దాం. తీస్తే ఏమవుతుంది, 1 బై ఎక్స్ మైనస్ 8 మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 3, ఓకేనా. సో నెక్స్ట్ ఈ 480ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, ఓకేనా. సో అంటే అప్పుడు ఏమవుతుంది, 1 బై ఎక్స్ మైనస్ 8 మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 3 బై 480 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ దీంతో మల్టిప్లై చేయాలి. ఎక్స్ మైనస్ 8ని ఇక్కడ రాయాలి కదా, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 8 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 3 1s ఇక్కడ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 8 అంటే 18 కదా. సో 3 6 18, 0 అంటే ఎంత వస్తుంది, 1/60 ఉంటుంది. ఇక్కడ 1/160 ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ లేదు, సో ఇక్కడికి వద్దాం, ఇక్కడ చేద్దాం. చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 8 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 1/160, ఓకేనా, 1/160. సో నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 160 ఇంటూ 8, ఓకేనా. 168 ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది, 8 0s 0. సో 8 6 48 అంటే 4 ఉంటుంది. 8 1s 8, 8 + 4 అంటే 1280 వస్తుంది. సో 1280. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ఈక్వల్ టు 1280. సో ఈ 1280ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్, ఓకేనా అండి. సో ఈ క్వశ్చన్ తోటి ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.